నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో బెస్ట్ ఇన్ ద బిజినెస్. లైఫ్ని స్పోర్టివ్గా తీసుకునే వాళ్ళ జర్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆడుతూ పాడుతూ బిజినెస్ చేసేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఒకవైపు కోట్ల వ్యాపారం చేస్తూనే మరోవైపు కలర్ఫుల్ కబడ్డీకి ప్రమోటర్గా మారిన శ్రీనివాస్ శ్రీరామనేని ఈ వారం మన అతిథి. నమస్తే శ్రీనివాస్ గారు, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నారా మీరు? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ షో బెస్ట్ ఇన్ ద బిజినెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ అండి. మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్, ప్రత్యేకించి స్టార్టప్స్ ఎక్స్పర్ట్. కానీ ఈ మధ్య కాలంలో కబడ్డీ కోర్టులోకి దిగారు. కబడ్డీ తెలుగు టైటన్స్తో అసోసియేట్ కావడానికి కారణం ఏంటి? మెయిన్ రీజన్ టూ పీపుల్ అండి. వన్ ఇస్ మై వైఫ్ అను అండ్ దెన్ ఆనంద్ మహేంద్ర. ఓకే. సో ఆనంద్ మహేంద్ర చైర్మన్. ఒకరోజు వాళ్ళ బోర్డ్ మీటింగ్ అయిపోయాక మా వైఫ్ తోటి కబడ్డీ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను ఇండియాలో, సో శ్రీనిని ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని చెప్పారు. షీ సెడ్ ఐఎమ్ షూర్ హీ విల్ డూ ఇట్, సో మీరు మాట్లాడమంటే దెన్ హీ కాల్ మీ నెక్స్ట్ డే అండ్ సెడ్ దట్ kabaddi, if Japan can put judo in Olympics, why can't we do kabaddi into Olympics? Billion population undi, if industry people support it, we can surely put it ani ఆయన చెప్తే సరే చేద్దాం అన్నాను. అంటే ఆయన కబడ్డీ లీగ్ ఫౌండ్ చేయకముందే, ఇది ఫౌండ్ చేయకముందే, ఫౌండ్ చేసే ముందు లైక్ మైండెడ్ పీపుల్ని ఒక 8 మందిని హీ టచ్ బేస్డ్ అండ్ ఈ సెడ్ ఓకే నాకు నువ్వు హైదరాబాద్ టీమ్ చేయి అని నాకు చెప్పారు. అలాగే యూనో ఉదయ్ కోటక్ తోటి పూనా, సేమ్ రానా ఎస్ బ్యాంక్ రానాతో ఢిల్లీ, అభిషేక్ బచ్చన్ తోటి జైపూర్, అలాగా ఆయనకి తెలిసిన పరిచయాలు ఉన్న వాళ్ళందరితోటి ఫ్రెండ్స్ తోటి 8 టీమ్స్ కింద చేసి, ఎందుకంటే 5 years కమిటెడ్గా చేస్తే కానీ ఇది సక్సెస్ అవ్వదు. ఐ విల్ బ్యాకప్ ద లీగ్, మీరు టీమ్స్ని బ్యాకప్ చేయాలి. సో దేర్ ఇస్ కన్సిడరబుల్ కాస్ట్, అబౌట్ 30 crores కాస్ట్ లాస్ అవుద్దని చెప్పి మేము అంచనాలతో దిగాము. లక్కీగా వి డిడ్ంట్ లూజ్ దట్ మచ్ బికాజ్ ఇట్ ఈస్ అ సక్సెస్. ఆయన ఆనంద్ మహేంద్ర చెప్తుంటారు, ఆయన ఊటీలో హీ యూస్ టు ప్లే కబడ్డీ ఇన్ హిస్ స్కూల్ అని. అవును. అంటే హీ డిస్క్రైబ్స్ ఇట్ యాజ్ అన్ ఆమ్ ఆద్మీ స్పోర్ట్. మీ వ్యూహం కూడా అదేనా? ఒకప్పుడు ఆమ్ ఆద్మీ అండి. నౌ ఐ థింకింగ్ ఫ్రమ్ గ్రౌండ్ ఎవరైనా ఆడొచ్చు, 4 గీతలు గీసుకుని ఆడే గేమ్ ఇది. దాన్ని ఇప్పుడు యాస్పిరేషనల్ స్పోర్ట్ కింద తీసుకొద్దామంటే, అంటే దీనికన్నా ఇండియాలో గ్లేడియేటర్ స్పోర్ట్ ఏది లేదు. దిస్ ఇస్ సచ్ ఏ ఇన్స్పైరింగ్. సో మనం పాత సినిమాలు 300 ఇవన్నీ చూసి గ్లేడియేటర్స్ అనుకుంటుంటే, దిస్ ఈజ్ అవర్ గ్లేడియేటర్ స్పోర్ట్ అండ్ మైండ్, హెల్దీ బాడీ. సో ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ద యంగ్ కిడ్స్ వచ్చి ఆడటానికి. అది సో సపోర్ట్ చేద్దాం అనుకున్నాం, అందరం దిగాం. సో నేను దిగినప్పుడు ఫస్ట్ అందరూ యూనో డబ్బులు కబడ్డీయా సక్సెస్ అవుద్దా, ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. సో నేను ఫస్ట్ కాల్ మా గౌతమ్ అని, ఇప్పుడు హూ ఇస్ విత్ మీ యాజ్ ఎ పార్ట్నర్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి. సో తనకి కాల్ చేసి, గౌతమ్ ఇలాగా కబడ్డీ ఆనంద్ మహేంద్ర కాల్ చేశాడు, ఐఎమ్ టేకింగ్ తెలుగు టైటన్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎంత పోతుంది అని అడిగాడు. ఒక 5 కోట్లు పోద్దేమో ఇయర్కి అన్నాను. నువ్వు ఒక్కడు ఏం పోగొట్టుకుంటావులే, నేను వస్తాలే అన్నాడు. అలాగే గ్రీన్ కో మహేష్, సో హీ కేమ్ ఫర్ కాఫీ దట్ మార్నింగ్. సో ఐ సెడ్ యూనో ఇవాళ కొత్త సిఎస్ఆర్ ఇనిషియేటివ్ చేశాను, కబడ్డీ చేస్తున్నావు అన్నా. అంటే ఎంత పోతుందని అడిగాడు. ఓ 5 to 6 crores అంటే, సరే మీరు ఒక్కళ్ళే ఏం పెడతారులే, నేను పెడతాలేండి అన్నాడు. So there are a lot of young entrepreneurs that are willing to support and the sport, because a lot of them believe that sport is needed for this country. క్రికెట్లో ఐపీఎల్ వచ్చాక గేమ్ చాలా మారింది, బిజినెస్ పరంగా చాలా అవకాశాలని జనరేట్ చేసింది. నిజానికి కబడ్డీ మీరు చెప్పినట్టు మన స్వంత క్రీడ. ప్రో కబడ్డీ రూపంలో దానికి ఆలస్యంగానైనా ఒక హైప్ రావడం మంచి పరిణామం. ఈ 3 ఏళ్ల జర్నీ తెలుగు టైటన్స్తో మీది ఎలా ఉంది? ఐఎమ్ హ్యాపీ వేర్ ఇట్ వెంట్. అంటే మేము ఇంత సక్సెస్ అవుద్దని మేము అనుకోలేదు. ద లీగ్ సక్సెస్ అవుద్దని మేము అనుకోలేదు, కబడ్డీ ఫెడరేషన్ అనుకోలేదు, ప్లేయర్స్ అనుకోలేదు, ఆనంద్ మహేంద్ర గారు కూడా అనుకోలేదు. మేమందరం ఏంటంటే సపోర్ట్ చేయాలి, మన స్పోర్ట్ని ఒలింపిక్స్లో పెట్టాలనే గోల్ తోటి వచ్చాము. బట్ ఒకసారి మార్కెట్ ద వే ఇట్ రిసీవ్డ్ ఇట్, ఆ స్పోర్ట్ని ఐపీఎల్ తర్వాత ద నెక్స్ట్ స్పోర్ట్ చేసేసారు దీన్ని. సో విచ్ ఇస్ గుడ్, వీఆర్ హ్యాపీ ఫర్ ద ప్లేయర్స్, హ్యాపీ దట్ అవర్ గేమ్ ఇస్ ఇండియన్ గేమ్ సక్సెస్ఫుల్ అయిందని. సో హోప్ఫుల్లీ విత్ ఇన్ నెక్స్ట్ 2 ఒలింపిక్స్లో ఒలింపిక్ మెడల్ గేమ్ అవుద్దని కూడా
మేము ఆశిస్తాం. ఓకే, ఆ వ్యూ అంటే ఆ వ్యూతో వస్తున్నారు. అంటే కమర్షియల్లీ దీనికి చాలా పొటెన్షియల్ ఉందంటారు, అలాగే ఒక నేషనల్ స్పోర్ట్గా కూడా దానికి ప్రజలు ఆదరించాక ఇంకా కమర్షియల్గా వయబిలిటీ లేకుండా ఉండే క్వశ్చన్ ఉండదు. మీరు ఇప్పుడు చూసారంటే బోల్డ్ మంది స్పాన్సర్స్, ఎస్పెషలీ క్రికెట్ కన్నా కబడ్డీ నేను అనుకుంటాం రూరల్ మార్కెట్లో బాగా పెనిట్రేట్ అయింది, బాగా చూస్తున్నారు. రూరల్ మార్కెట్ని కమర్షియల్గా ఎవరైనా రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ఓన్లీ వాళ్ళ రీసెల్లర్స్ ద్వారా రీచ్ అవుతారు. సో దే హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ సమ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ టు రూరల్ masses. Right. I think Kabaddi has delivered that. అందుకే మీరు చూస్తుంటే చాలా ఫెర్టిలైజర్ కంపెనీలు ఇప్పుడు మనకు కూడా ప్రతిభా బయోటెక్ అని, దెన్ జై కిసాన్ అని, ఇలాంటి వేరే ఫెర్టిలైజర్ జువారీ ఫెర్టిలైజర్ కంపెనీల ఇల్లు కబడ్డీకి స్పాన్సర్షిప్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే చాలామంది రూరల్ ఇండియాలో చూస్తున్నారు కాబట్టి. అంటే టీవీ ద్వారా లైవ్ టెలికాస్ట్ల ద్వారా దీని రీచ్ మరింత పెరుగుతున్నది. ఐ థింక్ లైవ్ టెలికాస్ట్ వలన ఫస్ట్ ఇయర్ 400 million రీచ్ అయింది, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 600 million, విచ్ ఇస్ జస్ట్ లోయర్ దెన్ ఐపీఎల్. సో దట్స్ అ బిగ్. బట్ ఐపీఎల్ అర్బన్ పాపులేషన్ క్యాటర్ చేస్తుంటే కబడ్డీ ఈజ్ గోయింగ్ రూరల్ ఇన్ అ బిగ్ వే. ఇది కూడా 3 గంటలే నడుస్తుంది ఒక వన్ గేమ్ 40 minutes అండి. సో ఇట్స్ వెరీ షార్ట్ ఫాస్ట్ గేమ్. ఎందుకంటే 20 నిమిషాలు 40 నిమిషాల కన్నా ఎక్కువ ఎవరు ఆడలేరు, బికాజ్ ఇట్ ఈస్ ఫిజికల్లీ హై ఎనర్జీ గేమ్, వెరీ ఫాస్ట్గా ఆడతారు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ రిక్వైర్డ్. కబడ్డీ కాకుండా మీరు వేరే స్పోర్ట్స్ని కూడా బాగా ఫాలో అవుతారు, మీరు బిగ్ స్పోర్ట్స్ లవర్. మీరు బాగా ఇష్టపడే ఆటలు ఏంటి, మీరు ఆడే ఆటలు ఏంటి? నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడేవాడిని అండి, బాస్కెట్బాల్, టెన్నిస్, వాలీబాల్, స్విమ్మింగ్ అని. మెయిన్ రీజన్ ఏంటంటే మై ఫాదర్ ఆల్వేస్ బిలీవ్డ్ వితౌట్ హెల్త్ అండ్ సౌండ్ బ్రెయిన్ యూ కాంట్ డూ ఎనీథింగ్. సర్టన్లీ. సో అందుకని దోస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో అలాగా స్లోలీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ స్పోర్ట్ అండ్ వీ కంటిన్యూ టు డూ దాట్. అండ్ ఇప్పుడు ఎక్కువ ప్రతిదీ చాలా చూడటానికి వెళ్తాం, బికాజ్ లూజింగ్లో కూడా దేర్ ఇస్ లాట్ యూ కెన్ లెర్న్ వై యూ ఆర్ లూజింగ్ అని. సో ఆల్ దిస్ హెల్ప్స్ అస్ గెట్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్ స్ట్రెస్ దట్ ఇట్ డెలివర్స్. అంటే మీరు ఫార్ములా 1 ఫుట్బాల్ వరల్డ్, నేను చాలా వరల్డ్ కప్ ఫీఫాల్కి, ఫార్ములా 1స్కి ఇట్లా అన్నిటికి వెళ్ళి చూస్తూ ఉంటాను, బికాజ్ ఏంటంటే ఇట్ ఈస్ టైమ్ ఆఫ్ అనే కాదు. సో వీ ఆల్సో డూ లాట్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్, వీటికి కూడా చాలా స్పోర్ట్స్ పనికి వస్తుంది. ఇండియాలో ఇంకా రాలేదు అది, బట్ మేము మ్యాచ్ చూస్తూనే యూ ఆల్సో టాక్ బిజినెస్. సో 20 years యూఎస్లో ఉండటం వల్ల ఎన్బిఏకి కానీ ఎన్ఎఫ్ఎల్కి కానీ, సో వీ ఆల్వేస్ ఓన్ బాక్సెస్ దేర్, సో దట్ యూ ఇన్వైట్ కస్టమర్స్ని పిలిచి గేమ్ చూస్తా బిజినెస్ చేయడానికి కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఐ హోప్ ఇండియాలో కూడా అది స్లోగా ఈ ప్రొఫెషనల్ లీగ్స్ వలన ఆ కల్చర్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ 3 ఏళ్లలో 5 సీజన్లు ఎలా అయింది? డిడ్ యూ ప్లే మోర్ సీజన్స్ ఇన్ 1 year? నో, ఒక సీజన్ ఒక ఇయర్లో 2 సీజన్లు ట్రై చేశారు. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ సక్సెస్ అవ్వాలంటే వెనకాల మనీ ఉండాలి. మనీ ఉండాలంటే కమర్షియల్స్ అవి రావాలి. సో అడ్వర్టైజ్మెంట్స్ అవి రావాలంటే యూజువల్గా మీరు వరల్డ్ వైడ్ లీగ్స్ అన్నీ చూస్తే ఇట్ ఈస్ అబౌట్ 90 days ఉండాలి మినిమం. లీగ్ లెంత్ 90 days ఉండాలి. ఇదివరకు 8 teams ఉండటం వలన 45 days ఉండేది. సో అడ్వర్టైజర్స్ కోసం 2 సార్లు కండక్ట్ చేసేవారు ఇయర్కి, ఎందుకంటే 8 teams తోటి 90 days ఆడటం కష్టం అని. సో ఈసారి స్టార్ స్పోర్ట్స్ ఏం చేసిందంటే అందుకని 12 టీములు చేసి 90 days చేసింది, 1 longer సీజన్ చేశారు. సో ఆల్ ప్రొఫెషనల్ లీగ్స్ యూజువల్లీ ఆర్ అబౌట్ 90 days. And are you happy with your team's performance? I'm okay. I mean, it's still a beginning. ఇంకా 21 matches ఆడాలి ఈసారి. అండ్ ఐఎమ్ థింకింగ్ ఈసారి ఎవరికైతే హోమ్ లెగ్ ఉంటుందో వాళ్ళకి చాలా కష్టం అయిపోద్ది, ఎందుకంటే 6 games బ్యాక్ టు బ్యాక్ ఆడటం ఇస్ నాట్, చాలా కష్టం, ఇంత హై ఎనర్జీ గేమ్. అండ్ ఇది ఈసారి లాస్ట్ 90 days ఆడాలి. సో సేమ్ ప్లేయర్స్ 90 days ఆడటం కూడా చాలా కష్టమే, డెప్త్ ఉండాలి బెంచ్కి. సో ఇనీషియల్గా వాళ్ళు ఒక గేమే గెలిచారు, మేము 5 games ఆడాము. సో వాళ్ళ హోమ్ గేమ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో కూడా ఉంటుంది. సో మాది ఐ థింక్ మా టఫెస్ట్ టైం అయిపోయింది ఇవాళతోటి. రేపటి నుంచి ఐ థింక్ మాకు 5 రోజులు గ్యాప్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఈజీ టు ప్లేయర్స్. లైక్ ఫస్ట్ గేమ్ మేము గెలిచాము, అలాగే గ్యాప్ ఉంది కాబట్టి నెక్స్ట్ గేమ్ ఆడేసరికి యువర్ టైర్డ్. వాళ్ళకి ఫస్ట్ గేమ్ అయింది. టీమ్స్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి ఈసారి. ఓన్లీ థింగ్ ఈజ్ రెస్ట్, ఇంజరీస్ విల్ డిఫైన్ హూ ఈస్ గోయింగ్ టు విన్. ఇక కబడ్డీ నుంచి మీ ఇష్టమైన స్టార్టప్స్ ఆటలోకి వద్దాం.
ఈ కథ ఎలా మొదలైంది? మీరు స్టార్టప్ జానర్లోకి ఎప్పుడు వెళ్ళారు? అక్కడ ఇంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యారు? నేను యూఎస్లో ఎడ్యుకేషన్ అయిపోయాక మాస్టర్స్ చేశాక ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఐబిఎం అండ్ దెన్ ఫోర్డ్ మోటార్ కంపెనీ. ఫోర్డ్లో ఉండగా ఐ హవ్ సీన్ లాట్ ఆఫ్ బిజినెస్ ఎలా జరుగుతుంది లార్జ్ కార్పొరేషన్స్లో ఇవన్నీ. ఒకసారి వచ్చాక దెన్ ఐ సెడ్ ఐ వాజ్ 26 years. మై బ్రదర్ సెడ్ లెట్స్ డూ ఎ స్టార్టప్. సో ఇంజనీరింగ్ సర్వీసెస్ చేద్దామని, సో డిజైన్ సస్పెన్షన్స్ ఇవన్నీ చేద్దామంటే సరే అని స్టార్ట్ చేసాము. దెన్ I was 26. So by 99 my brother said I'm bored with this, I want to do a product company అని చెప్పి ఆయన ఇండియాలో పెడదాం అని చెప్పి ఇండియా వచ్చేసాడు. వాయిస్ ఓవర్ ఐపీ చిప్ చేసాం ఫస్ట్, ZSP అనే కంపెనీ. సో ఐ వాజ్ డూయింగ్ దట్ బిజినెస్ అండ్ హీ వాజ్ డూయింగ్ దిస్ ఇంజనీరింగ్ సర్వీసెస్. హీ వాజ్ డూయింగ్ ఎ చిప్. అంటే యూఎస్లో ఉండే ఇది చేస్తున్నాం. ఎస్, యూఎస్లో ఉండి చేస్తున్నప్పుడు సో మేము బిజినెస్ అంతా నేను బ్రదర్ ఇద్దరు కలిసే చేసేవాళ్ళం. సో వీ స్టార్టెడ్ 2 companies. సో రెండు కంపెనీలు. సో హీ స్టార్టెడ్ ఎ చిప్, వాయిస్ ఓవర్ ఐపీ చిప్ విత్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అండ్ దెన్ ఐ డిడ్ దిస్ అలోన్ విత్ మై బ్రదర్స్ హెల్ప్. అండ్ దెన్ నేను కంటిన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు 99లో దాన్ని LSI లాజిక్ అమ్మేశారు 3 yearsలో. సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ మేజర్ సేల్. అది అమ్మేయంగానే నాకు కూడా ఐ గాట్ ఇన్స్పైర్డ్. ఐ సెడ్ వై నాట్ ఐ సెల్ అని నేను నా బిజినెస్ అమ్మేసి ప్రోడక్ట్ కంపెనీ చేద్దాము అని చెప్పి. ఏం ప్రోడక్ట్ చేయాలంటే దెన్ వీ స్టార్టెడ్ ఎ కంపెనీ కాల్డ్ వ్యాలిడ్ అని, డాక్యుమెంట్ సెక్యూరిటీ కంపెనీ. బికాజ్ ఫోర్డ్లో చూసి ప్రాసెసెస్ అయి చూసి అప్పటికి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అయ్యి ఇంత లేవు. సో లెట్స్ డూ అన్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ థింగ్ సో దట్ పేపర్ని కట్ చేయొచ్చు అని. సో అందుకని వీ హ్యావ్ that startup I did. In 2003 I sold that to Interlink Electronics. Okay. And then so my startup journey started like that, and I continue to do so. Between me and my brother we have done almost 5 startups now. మన వాళ్ళకి నిజానికి స్టార్టప్స్ ఇప్పటికీ కొత్త. బేసిక్గా స్టార్టప్కి కావాల్సిన ఏర్పాట్లు ఏంటి? సమయం వచ్చేటప్పటికి వాటిని నమ్మడంలో ఎలాంటి సాధక బాధకాలు ఉంటాయి? సో I'll start మీ క్వశ్చన్కి రిప్లై రివర్స్ నుంచి వస్తాను. అమ్మటానికి మెయిన్ ఏంటంటే చాలామంది దే ఆర్ సో అసోసియేటెడ్ విత్ ఎనీ బిజినెస్, వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ తోటి ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. సో ఎప్పుడు అమ్మాలో అనేది కూడా ఒక ఆర్ట్. సో ఎగ్జిట్ ఈజ్ అన్ ఆర్ట్ ఫ్రమ్ ఎ బిజినెస్. అండ్ ఇండియాలో అది ఎప్పుడు బిజినెస్ అమ్మామంటే ఏదో లాస్ వస్తే అమ్ముతారు తప్పితే ప్రాఫిట్లో ఉన్నప్పుడు అమ్మటం అనేది చాలా తక్కువ, చాలా మందికి తెలియదు. సో బట్ యూఎస్లో దేర్ ఇస్ ఎ పాయింట్ వేర్ ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ఐదర్ యూ హ్యావ్ టు డూ ఎ పబ్లిక్ ఇష్యూ కంపెనీ, ఎ లార్జ్ సైజ్, ఆర్ పెద్ద కంపెనీ ఏమన్నా నీ రెవెన్యూని దాంట్లో కలుపుకోవాలనుకుంటే వాళ్ళు కొనుక్కుంటారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. రెండోది ఇంకొకటి నేను చూసింది ఏంటంటే యుఎస్ మైండ్ ప్రాసెస్లో ఒక పబ్లిక్ ఇష్యూ వెళ్ళాలంటే you're taking a big responsibility. IPO వెళ్ళాలంటే పబ్లిక్ మనీని నువ్వు మేనేజ్ చేయాలి. సో యాజ్ ఎ స్టార్ట్అప్ పర్సనాలిటీ I am there to invent something and give it to the society and create value out of it and generate money out of it. కొంతమందికి ఒక ఐడియా ఉంటుంది కానీ ఫండింగ్ ఉండదు, కొంతమందికి ఫండ్స్ ఉంటాయి కానీ ఐడియా ఉండదు, అండ్ దే ఆర్ ఈగర్ టు స్టార్ట్. అయితే మీ వ్యూలో రెండు కాంబినేషన్ ఉండాలంటారా? అంటే నా వ్యూలో ఏంటంటే దెర్ ఆర్ 2 kinds. ఇప్పుడు గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీస్ లేకపోతే మార్కెట్ మూవింగ్ టెక్నాలజీస్ లైక్ గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్, అవన్నీ they don't go with an idea of where to exit, how to exit. They go with an idea of changing the world. Yes. So that process is a different. And how many companies, మీరు thousands of companies, గూగుల్ కన్నా ముందు లైకోస్ వచ్చింది, నెట్స్కేప్ వచ్చింది, పబ్లిక్ వెళ్ళి అవన్నీ చచ్చిపోయినాయి. But Google reinvented for 10 years before it became a success. A guaranteed success, then you have to be more planned on where you're getting to and what technology you're getting to, where the gaps are. So timing and luck kuda mukyame antara? Timing and luck is a big 50% of it. So startup cheyatam andike nenu cheppanu exit is an art ani. So every exit, we exited in 99, 2000 there was a market fall. We exited in 2007, 2008 is a market fall. We didn't predict the market fall, predict చేయలేం. బట్ మార్కెట్ చాలా బాగున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు నెక్స్ట్ వెళ్తుందని. మేమేం చేస్తాం, మార్కెట్ హైలో ఉన్నప్పుడే
ఎగ్జిట్ అయిపోతే నెక్స్ట్ లోలో ఉన్నప్పుడు వీ వర్ బిల్డింగ్ ద ప్రోడక్ట్స్ బికాజ్ ఎవ్రీ లో గివ్స్ యూ ఎ న్యూ ఆపర్చునిటీ టు క్రియేట్ ఎ న్యూ ప్లాట్ఫామ్. మీరు యూఆర్ మోస్ట్లీ ఇంటూ ప్రొడక్ట్ డెవలప్మెంట్, సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్, కానీ ఇంకా వేరే ఫీల్డ్స్లో కూడా స్టార్టప్స్ ఉంటాయి, వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? మేము సెక్యూరిటీ అనే కాదండి, ఐ డిడ్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ కంపెనీస్, మై బ్రదర్ డిడ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ image processing, rudderless, cars, EI. So we have done in multiple areas. Okay. So ఎవరికైనా మెయిన్ చూసేది ఏంటంటే వేర్ ఈజ్ యువర్ ఎండ్ గోల్ తోటి కూడా స్టార్ట్ అవ్వాలి. జస్ట్ బిగినింగే కాదు, ఎండ్ గోల్ ఎప్పుడు. నేను చాలామంది స్టార్టప్స్ చేసేవాళ్ళు వస్తారు, వచ్చి 7 years అయింది కంపెనీ అంటారు. నేను అదే చెప్తాను వాళ్ళకి, 5 years దాటితే అది స్టార్టప్ కాదు. It is a company that has been running. So there's so much legacy. Either you turn around and look at yourself and change it, or you're going nowhere. So 5 years lo meer exit avalaipothe adi startup kaadu. It's a company now. That is my opinion. మీరు కోర్ గ్రీన్ కంపెనీకి ఎండీగా కూడా ఉన్నారు. ఈ కంపెనీ యాక్టివిటీ ఏంటి, కర్ణాటకలో ఎందుకు ఏర్పాటు చేశారు? Karnataka Core Green is a sugar factory with a 24 megawatt renewable energy. Okay. And ethanol manufacturing. So నేను EMCకి కంపెనీ 2007లో అమ్మాక I had an agreement with them that I shouldn't do software for 3 years కాంపిటీషన్కి. సో అందుకని అప్పుడు ఏం చేద్దాం అంటే, సరే రెన్యూబుల్ ఎనర్జీలో చూద్దాము. అండ్ రూరల్, మా ఫాదర్ అన్నారు, సాఫ్ట్వేర్లు ఇవన్నీ చేశారు, లెట్ us see if you can do something with rural farmers హెల్ప్ చేయటం ఏమైనా చేయొచ్చా అని ఎక్స్ప్లోర్ చేస్తే ద ఫాస్టెస్ట్ థింగ్ వీ కుడ్ డూ వాజ్ ఎ షుగర్ ఫ్యాక్టరీ. సో వీ చోజ్ దిస్ ఏరియా బికాజ్ 2 rivers ఉన్నాయి, కృష్ణా, భీమా, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యాక్వర్డెస్ట్ ఏరియాస్ ఇన్ కర్ణాటక. Okay. So, and I studied there in Mysore and so all that put affinity together, affinity. So I said, okay, sare చేద్దామని ఏరియా చూసాక. సో క్వాలిటీ ఆఫ్, వన్ ఆఫ్ ద గోల్స్ వాజ్ ఒకటి షుగర్ ఇండస్ట్రీ, ఇంకోటి అక్కడ ఆ ఏరియాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ చేంజ్ చేయగలమా లేదా. Okay. బికాజ్ ఐ బిలీవ్ దట్ వీ హ్యావ్ వన్ లైఫ్ అండ్ ద మ్యాక్సిమం ఇంపాక్ట్ ఎంత చేయగలం అనేది చూడాలని. సో అక్కడ స్కూల్స్ లేవు, మేము వెళ్ళినప్పుడు దేర్ వాజ్ వన్ బ్యాంక్, SBH. సో ఐ వాంటెడ్ టు చేంజ్ ద ల్యాండ్స్కేప్ దేర్. అండ్ మేము ఫ్యాక్టరీ పెట్టాక ఇప్పుడు 7 schools వచ్చినాయి. Luckily, not our influence, but it became a district headquarters. Now there are like about 20 banks there, and the whole area changed with a government hospital, everything coming up. Then the other thing is we also wanted to try out a lot of revolutionary, agriculture techniques. Okay. So we were one of the guys who put greenhouses there for seedlings, and then to give to the farmers. Different methodologies. Now we have introduced Mahindras into corporate agricultural contract farming. There Tringo ani startups e kaakunda meer agriculture lo kuda. So we wanted to see how we could actually do it and help farmers achieve better yields, higher productivity. Rendodi income ela penchochu anedi చూడటానికి we try to do it, and we are partially successful because agriculture field is a very dependent on climate and other things. ఇది యాదగిరి డిస్ట్రిక్ట్లో, Yadagiri district in Karnataka. It's about 180 kilometers Hyderabad నుంచి. So that's another selfish motive to be close to Hyderabad. అంటే మీరు కోర్ గ్రీన్ భాగంగా ఇప్పుడు పర్యావరణ సంరక్షణ కూడా చేస్తున్నారు. ఇందులో భాగమైన డ్రిప్ ఇరిగేషన్ మీ కంపెనీకి స్కీమ్స్, మీ కంపెనీకి బాగా పాపులారిటీ తీసుకొచ్చింది ఆ డిస్ట్రిక్ట్లో. సో కర్ణాటక, ఇది మా ఇనిషియేటివ్ కన్నా కర్ణాటక గవర్నమెంట్ కూడా వాటర్ కన్జర్వేషన్ కింద, సో మేము వెళ్ళి మాట్లాడాం, కర్ణాటక గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. సో రివర్స్, కృష్ణా, భీమా రివర్స్ 2 ఉన్నాయి. సో కిందకి రివర్స్ వస్తున్నప్పుడు వాటర్ అంతా అక్కడే ఫ్లడ్ ఇరిగేషన్లో చేస్తే వాటర్ కన్జర్వేషన్ లేకుండా అగ్రికల్చర్ చేస్తున్నారని చెప్పి డ్రిప్ ఇరిగేషన్ ప్రమోట్ చేస్తాము లార్జ్ స్కేల్లోని వాళ్ళు ముందుకు వచ్చారు. సో వీ టుక్ బ్యాంక్స్ హెల్ప్, నాబార్డు ఇలాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి సొసైటీస్ చేసి వీఆర్ నౌ డూయింగ్ అబౌట్ 10,000 acres ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్కి we started a project. షుగర్ తీయగా ఉంటుంది కానీ దాంతో బిజినెస్ కొంత ఘాటుగా ఉంటుంది అంటారు. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కంట్రోల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈ విషయంలో మీ అనుభవం ఏంటి?
మేము సాఫ్ట్వేర్స్ వీటిలో వీ హ్యావ్ డన్ బాగా చేసాము. సో బట్ ఇది టోటల్లీ డిఫరెంట్ ఫీల్డ్. ఇక్కడ రైతులతోటి, పాలిటిక్స్ తోటి, గవర్నమెంట్ తోటి డీల్ చేయాలి. సాఫ్ట్వేర్లో ఏమీ డీల్ చేయాల్సిన పని లేదు. ఇట్ ఈస్ టఫ్, బట్ ఒకసారి దిగాక దాన్ని వదలకుండా పర్సూ చేసినప్పుడే సక్సెస్ వస్తుంది. వీ హ్యావ్ సీన్ చాలా లాస్ట్ 4 years షుగర్ ఇండస్ట్రీ బాగాలేదు, బట్ లాస్ట్ ఇయర్ వాజ్ ఓకే అండ్ ఈ ఇయర్ బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. బికాజ్ ఆఫ్ డ్రౌట్ ఈ సిచ్యువేషన్స్ వలన, వెదర్ సిచ్యువేషన్స్ వలన దే చేంజ్ డైనమిక్స్. బట్ గవర్నమెంట్ కూడా చాలా పాలసీస్ చేంజ్ చేసింది. సో ఆ పాలసీ చేంజెస్ వలన కూడా ఐ థింక్ షుగర్ ఇండస్ట్రీ స్టెబిలైజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అదేం పెద్ద హెవీలీ ప్రాఫిటబుల్ బిజినెస్ అవ్వకపోవచ్చు, కానీ స్టెబిలైజ్డ్ బిజినెస్ అవుద్ది. బట్ మోర్ దెన్ దాట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ సంథింగ్ ఇన్ రూరల్ ఇండియా. వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇంత బిజీ బిజినెస్ లైఫ్లో బ్రేక్స్ తీసుకోవడం చాలా కష్టం, కానీ మీరు తరచు హాలిడేస్పై వెళ్తూ ఉంటారు. ఇవి మీ చాయిస్ ప్రకారమా లేక ఇంటి నుంచి వచ్చే డిమాండ్స్? ఇంటి నుంచి వచ్చే డిమాండ్స్ కాదండి. మా చిన్నప్పటి నుంచి వన్ ఆఫ్ ద థింగ్స్ నాకు కానీ మా బ్రదర్కి కానీ పాజిటివ్ అవుట్లుక్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ మాకు ఇచ్చిన ఎక్స్పోజర్ వలన. మా ఫాదర్ తోటి చుట్టూ తిరగటం, వాళ్ళ ఫ్రెండ్స్ని కలవటం. మీ ఫాదర్ ఏం చేసేవారు? మా ఫాదర్ వాజ్ గవర్నమెంట్ సర్వీస్లో ఉండేవారు. తర్వాత హీ గేవ్ అప్ దాట్ ఆఫ్టర్ వీ స్టార్టెడ్ కంపెనీస్ అండ్ అగ్రికల్చర్ చేసేవారు. ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ అగ్రికల్చర్. సో ఆయనకి అగ్రికల్చర్, బీఎస్సీ, యానిమల్ హస్బెండరీ, ఎంబీఏ డిగ్రీలు చాలా ఉన్నాయి. సో హైలీ క్వాలిఫైడ్. సో ఆయన మాకు ఆ ఎక్స్పోజర్ ఇవ్వటం వల్ల మేము పాజిటివ్ అవుట్లుక్, దేనికి భయపడకుండా ముందుకెళ్ళటానికి. ఫెయిల్యూర్స్ అనేవి అందరికీ ఉంటాయి, సో అది కామను. సో దాన్ని దాటి ఎలా వెళ్ళాలనేది అదే పిల్లలకి నేర్పడానికి మేము హాలిడేస్కి తీసుకెళ్తూ ఉంటాం. సో దట్ వాళ్ళు అవి చూసి స్పోర్ట్ వలన కానీ నేచర్ని చూసి కానీ కొద్దిగా కంపాషను, పీపుల్ అంటే కంపాషన్ అనేది పిల్లలకి నేర్పాలనేది ఇదండి. మీరు ఇంకా కబడ్డీతో ఒక విజిబిలీ రిలాక్స్డ్ మోడ్లోకి వచ్చారు. ఇక్కడతో ఆగుతారా? మరింత విస్తరించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? The life is a journey, so there's no stop or the beginning and ending అనేది ఏం లేదు. As long as energy is there, I think we'll continue to తప్పకుండా ఎక్స్పాండ్ అవుతానే ఉంటాం. మీ నెక్స్ట్ స్టార్టప్ ఏమవుతుంది? ఇప్పటి వరకు 5 అయ్యాయి, 6వది ఏమవుతుంది? చాలామంది స్టార్టప్స్ ఈ లాస్ట్ 5 years నేను ఇండియాలో చూసింది ఏంటంటే స్టార్టప్స్ అని చాలా స్టార్టప్స్ స్టార్ట్ చేసి పాపం 20 ఏళ్ళుగా టెక్నోక్రాట్స్ స్టార్ట్ చేశారు ఇండియాలో. టెక్నోక్రాట్స్ స్టార్ట్ చేసి వాళ్ళకి బిజినెస్ యాంగిల్ సరిగ్గా అర్థం కాకపోవటం వల్ల కంపెనీస్ అలాగే ఉండిపోయినాయి చిన్న కంపెనీస్ కింద. సో డిఫరెంట్ టెక్నాలజీస్లో వాట్ వీఆర్ టేకింగ్ ఇస్ ఒక 6 కంపెనీస్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము. వీఆర్ టేకింగ్ ఓవర్ చేస్తున్నాము. ఒకసారి టేక్ ఓవర్ చేసి వాటిని అమాల్గమేట్ చేసి సో వీ కెన్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ ఇట్స్ ఆల్వేస్ హ్యావింగ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఒకసారి స్టార్టప్ కింద తీసుకొస్తే ఎలా ఉంటుందని. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పెరిమెంట్ వీఆర్ డూయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ అ షో అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. కబడ్డీలో కూతెంత ముఖ్యమో బిజినెస్లో పట్టుదల అంతే ముఖ్యమని ప్రూవ్ చేశారు యంగ్ అండ్ డైనమిక్ ఆంటర్‌ప్రెన్యూర్ శ్రీనివాస్ శ్రీరామ్నేని. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ అతిథిని కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.